చిన్న చేప ఇది కేజీ వచ్చి మీకు 1200 దాకా పడుతుంది. టేస్ట్ మరి చాలా బాగుంటుంది. చూడండి సూపర్ ఉంటుంది. చూస్తేనే నోరు ఊరిపోద్ది అనమాట. కొనుక్కుంటే ఎలా ఉంటుందో చూడండి, చాలా బాగుంటుంది. మెత్తలు అనమాట ఇవన్నీ పాల మెత్తలు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది తెల్ల చేప అండి, అది ఎంత బాగుందో. ఇది కూడా అంతేనండి. కేజీ ఎంత పడుతుంది? కేజీ 800 పడుతుందండి. చూడండి చేప కూడా చాలా బాగుంటుంది. అండి ఇప్పుడు మనం ఏలూరులోని చేపల మార్కెట్ దగ్గర మన ఉప్పు చేపలు ఎండు చేపలు అమ్మే షాపు దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏ ఏ చేపలు ఉంటాయి, ఎండు చేపలు ఏ ఏ ఎండు రొయ్యలు ఉంటాయో వాటి రేట్లు ఏంటో ఒక్కసారి చూసేద్దాం పదండి. అక్కడ మీరు ఎండు చేపలు కానీ ఉప్పు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ చూసారంటే నోరు ఊరిపోద్దండి, అంత బాగుంటాయి. ఈ 1 టౌన్ ఏలూరు మార్కెట్లోనే అతి పెద్ద షాపులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు అతి చవకగా ఎండు రొయ్యలు ఎండు చేపలు ఉప్పు చేపలు మీకు చవకగా దొరికే మార్కెట్ అండి ఇది. ఇప్పుడు బొమ్మడే అండి, ఇది పావు కేజీ 200. కేజీ 1200 ఇది పండుగ పండి ఒరిజినల్, ముళ్ళు ఏమి ఉండవండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సవడే ముక్కలండి, సవడే ముక్కలు ఇది పావు కేజీ 200. ఇది పండుగప్ప చిన్న చేప అండి. ఇది కేజీ వచ్చి 1200 పడుతుందండి. చాలా బాగుంటుంది చూడండి. అది కలర్ కూడా చాలా బాగుంది అనమాట. సూపర్ ఉంటుంది అన్నమాట. ఇది వండుకుంటే మటన్ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది సప్పుడు సవడాలండి. ఈ బొమ్మడే ముక్కలండి, చిన్న చిన్న ముక్కలు. ఇవి కూడా ఇంత మొత్తం ఇవన్నీ బొమ్మడే ముక్కలండి. పావు కేజీ 250. ముక్క కూడా చూడండి చాలా దరసరిగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. పప్పు చారు ఉప్పు చేప ఇది చాకు రొయ్య అండి. ప్యాకెట్లు లెక్క అమ్ముతారు. పావు కేజీ 500 పడుతుందండి ప్యాకెట్ మొత్తం. క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ వస్తుంది. పావు కేజీ వస్తుందండి ప్యాకెట్, పావు కేజీ వస్తుంది. చాకు రొయ్య అండి. ఇది తెల్ల రొయ్య అండి, చాలా బాగుంటుంది అనమాట. క్వాలిటీ బట్టి చాలా బాగుంటుంది. చూడండి క్వాలిటీ చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ ఇవన్నీ రొయ్యలేనండి మొత్తం.
ఇవన్నీ రెండు ఎర్ర రొయ్య అండి అది. ఇవన్నీ మొత్తం రొయ్యలే, మెత్తలండి ఇవన్నీ. పాల మెత్తలండి ఇవన్నీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్యాకెట్ 150 రూపాయలండి. ఇవి వామలండి అండి. ప్యాకెట్ మొత్తం అయ్యే. మీకు చూడండి చేపలు కూడా చూడండి. చేప చూడండి ఎలా బాగుంటుంది. తెల్ల చేప అండి. ఇది కూడా మీకు రేట్ రీజనబుల్గా ఉంటుంది. కేజీ 800 అండి. ఇవి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది చేప. చూడండి మొత్తం ఫుల్ చేప అండి. ఇది కేజీ పైన ఉంటుందండి. 800 చెప్తున్నారు కేజీ. 1200 కేజీ కొరమైన ముక్కలు ఇవి చూడండి ఎలా ఉన్నాయి. అసలు ముక్క వేసుకుని వండుకుంటే చాలా అసలు. కొరమేలండి, కొరమైన ఎండి చేపలు అన్నమాట. కానాగంధ అండి చేపలు. ఇదంటే కేజీ ఇది మీకు ఎక్కువగా ఏంటంటే బీచ్లో కాల్చిస్తూ ఉంటారు, చూసారుగా. మీకు ఎక్కువగా ఏంటంటే విశాఖపట్నం కానీ కాకినాడ కానీ ఇటు మన బీచ్ సైడ్ వెళ్తే మీకు కాల్చి బీచ్ కాడ అమ్ముతూ ఉంటారు. ఇదేనండి ఆ చేపలు ఇవి. కేజీ కూడా మీకు చాలా తక్కువ, కేజీ 400 మాత్రమే. మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ దొరుకుతుంది. చాలా చాలా తక్కువ రేట్లకు ఇస్తున్నారు. చూడండి చేపలు కూడా చాలా పెద్దవి. ఈ వంజరం అండి, కేజీ 600. వంజరం అండి. చూడండి చేప కూడా చాలా పెద్దవి. ముళ్ళు ఒకటే ఉంటుందండి, ముళ్ళు ఒకటే ఉంటుంది మధ్యన. చేప మటుకు చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చేప. ₹150 అండి ప్యాకెట్. ఈ చేపలో ₹150 అమ్మా. ఇవన్నీ చూడండి, ఇవన్నీ చిన్న చిన్న చేపలు అన్నమాట. చిన్న చిన్న చేపలు. గోదావరి రొయ్యలండి. గోదావరి రొయ్యలు కూడా దొరుకుతాయండి ఇక్కడ. ఈ కొల్లేరు రొయ్యలు, గోదావరి రొయ్యలు, కాలువ రొయ్యలు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. కొల్లేరు రొయ్యలు అండి. ఇవి కొల్లేరు రొయ్యలు అంటే మంచి ఫేమస్ అసలు ఇక్కడ. గోదావరి రొయ్యలు కూడా ఫేమస్. ఇదిగోండి సావుడే చేపలు చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఎంత బాగు. పావు కేజీ 150 అండి. చాలా తక్కువ అసలు, మీకు ఎక్కడ దొరకదు ఈ రేటు. పెద్ద చేప వచ్చి కేజీ 400. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ ఈ బార్గా ఉంది. పెద్ద షాప్ అండి వెళ్దే. ఇది ఏలూరు పాత బస్ స్టాండ్. ఇది మన కరెక్ట్గా అడ్రస్ చేపల మార్కెట్ అండి. ఇది చేపల మార్కెట్. బిర్లా భవన్ సెంటర్ కాడ మీ పక్కన బిర్లా భవన్ సెంటర్ అండి. అసలు మీకు ఎదుక్కునే పని లేదండి. బస్ స్టాండ్ని దిగేసి ఏలూరు మార్కెట్ అంటే చేపల మార్కెట్ అనగానే మీకు పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బిర్లా భవన్ సెంటర్ అండి, పక్కనే ఉంటుందండి. బిర్లా భవన్ పక్కనే. ఈ షాప్ మాత్రం ఎండు చేపలు, ఉప్పు చేపలు, ఎండు రొయ్యలు అన్నీ ఉన్నాయండి. పరిగెలండి, అన్ని పరిగెలు ఇవన్నీ పరిగెలండి. చూడండి అసలు ఎంత బాగున్నాయంటే చాలా నీట్గా కూడా ఉన్నాయండి చేపలు. చాలా నీట్గా ఉన్నాయి. కేజీ 400 పడతాయండి. చాలా నీట్గా ఉన్నాయి. కేజీ 400 తక్కువ, చాలా తక్కువ రేట్లు అండి. ఇవన్నీ కొల్లేరు చేపలు అండి. ఇవన్నీ కొన్ని కొల్లేరు చేపలు వస్తాయి, కొన్ని సముద్రం చేపలు వస్తాయి, కొన్ని ఏమో వాళ్ళ పండించిన అంటే మామూలుగా చెరువు చేపలు అంటారు కదా, అవి కూడా ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. నాటు మెత్తళ్ళు కూడా ఉన్నాయండి ఇక్కడ. నాటు మెత్తళ్ళు ఉన్నాయి, నాటు రొయ్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అసలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి. ఇది పెద్ద షాప్ అండి వీళ్ళది, చాలా పెద్ద షాపు. చూడండి అన్ని రకాలు దొరుకుతాయి మీకు అన్నీ. ఇప్పుడు కనీసం నెంబర్ ఆఫ్ షాపులు ఉన్నాయి, కానీ వీళ్ళది పెద్ద షాప్ అన్నమాట. ఇక్కడ అందరూ ఒకటే ప్రైజ్ అమ్ముతారండి. అందరూ అసలు చాలా నీట్గా ఉన్నాయండి. ముందు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. చక్కగా నీట్గా పేర్చి డబ్బాల్లో పెట్టి అంత నీట్గా అమ్ముతున్నారు చూడండి రొయ్యలు. మనం అసలు ఏంటంటే చూడంగానే అసలు మామూలుగా చూడంగానే నోరు ఊరిపోతుంది.
Thank you for watching VV Kumar Vlogs 5.